ఎంత ఉన్నారమ్మా స్ట్రెంగ్త్? 219 219. యాక్చువల్ స్ట్రెంగ్త్ 278 ఎందుకు 2 బ్యాక్లాగ్ పడ్డాయి, డ్రాప్ అయ్యారా? 280 కదా? ఎస్ సార్, ఇంటర్మీడియట్లో వేకెన్సీ ఉంది సార్. సెకండ్ ఇయర్లో 28 మాత్రమే. కొంచెం అడుగు అంటిందే, అడుగు గిన్నె మార్చాలా? దీంట్లో వేళ అడుగు అంటింది, మీరు గిన్నె మార్చాలా? అదే గిన్నెలో పెడితే మనం గింట ఇట్లా అన్నప్పుడు చూడు ఆ బ్లాక్ వస్తుంది, ఉంటుంది అది చేదు వస్తుంది. అట్లా మీరు ఈ పాత్రలో చేసి వేరే పాత్రలోకి మార్చారు. ఇంటారమ్మ అంతా బాగానే ఉంటుందా? ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? 4 members. వాళ్ళు రుచిగానే చేస్తారా? పిల్లలు అందరూ తింటూ ఉంటారా? ఎవరు హెడ్ కుక్? బాగుంది, పప్పు బాగా చేసావు. ఈ మట్టకాయ కూర కొంచెం బాగాలేదు, చేదొస్తుంది. పప్పు బాగుంది, ఇది కొంచెం ఫ్రై కావాలా. కర్రీ, రసం. ఎందుకు మీ జిల్లాలో రసం ఇట్లా చింతపండుతో చేస్తారు? రసం పొడి వేస్తారా? ఏమబ్బా, మీ జిల్లాలో మా రాయలసీమలో రసం అంటే చాలా బాగుంటుంది. మేము సపరేట్గా రసప్రియులం మేము. ఈడ రసం అంటే అసలు నాకు చింతపండు నీళ్ళే. మరి ఎట్లా అదే ఆ విధంగా మీ ట్రెడిషను, మా ట్రెడిషన్ అయితే రసం చాలా బాగుంటుంది. సపరేట్ దానికి పౌడర్ అంతా తయారు చేసుకుంటాం మేము. బాగా టమాటా మిక్సీలో పడతారు, టమాటా గుత్తగా. ఇప్పుడు టమాటా అంతా వేస్ట్, అదే టమాటాలు మిక్సీలో పట్టండి, కొంచెం ఉడకబెట్టి మిక్సీలో బట్టి అది కలపండి, అప్పుడు కొంచెం చిక్కదనం వస్తుంది. చిక్కదనం వస్తే మీరు ఒక్కసారి ట్రై చేయండి. అయితే రసం పొడి వాడాలి, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు రసం పొడి తెద్దామని ఉన్నా ఊరి నుంచి. వండర్ఫుల్, నేను ఏడ చూడలే ఇంత మంచిగా. వెరీ గుడ్, బాగా చేశారు. బాగా చేస్తారా? వెరీ గుడ్. అవునా? ఆ వంట ఆమెను హెడ్ కుక్ రమ్మని చెప్పండి ఒకసారి, మనం అండి. మీరు గంజి ఓర్చుతా ఉన్నారు మీ జిల్లాలో. గంజి ఓర్చకూడదు, పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉన్నాం, అవి కరిగిపోతాయి, మెతుకులాగా చేతికి దొరకదు. పోర్టిఫైడ్ కెనల్స్, పోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఉంటుంది, అవి ఆ గంజిలో వెళ్ళిపోతూ ఉన్నాయి. అది పెద్ద మిస్టేక్ జరుగుతూ ఉంది, సరైన గైడ్లైన్స్ లేదు. ప్రతి స్కూల్కు మీరు సర్కులర్లు పంపించేసేయండి. వంట వాళ్ళకు హెడ్ మాస్టర్లు స్ట్రిక్ట్గా చెప్పండి. 4 రోజులు వైట్ రైస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా గంజి ఉంచుతా ఉన్నాం. మిగతా పులిహోర ప్లస్ వెజిటబుల్ బిర్యానీ ఆ టైప్ చేసినప్పుడు మటుకు అట్టేసి వేస్తూ ఉన్నాం. ఇది గంజి మటుకు వంచే ముచ్చటే వద్దండి. ఎందుకంటే వాళ్ళు చెప్తారు వంట వాళ్ళకి ఇంకా అట్టేసులు పోస్తే ఈజీ వంట చేయడం. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం పొడిగా అవుతుంది, ఆ ముద్ద అవుతుంది అంటారు. ముద్ద అయినా పర్లేదండి, కడుపులో పోతే అన్ని ముద్దే అయ్యేది, అదేం పెద్ద సమస్య కాదు, అదేం ఇష్యూ కాదు. కాబట్టి ఇంకొంచెం ఆ విషయంలో నేను చెప్పాను డిప్యూటీ డిఓ గారికి సైజ్ చేసి కొంచెం మొత్తం జిల్లా అందరికి కూడా అందరి ఎంఈఓస్కు హెడ్ మాస్టర్స్కు సర్క్యులర్ పంపిస్తారు. అట్టేసురు ఖచ్చితంగా అట్టేసురు వేసి మనము భోజనాలను తయారు చేయాలి. మనం కూడా అందుకే హెడ్ కుక్ని పిలిపిస్తూ ఉన్నాం. గంజి ఉంచుతున్నారమ్మా? గంజి ఓడుస్తున్నారా? ఓడ్చకూడదు. రంధ్రాల గిన్నెలు అసలు మన హాస్టల్లో ఉండకూడదు. ఖచ్చితంగా అట్టేసురే వేసి మీరు చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఓడ్చకూడదు. ఓడిస్తే అంత వేస్ట్ అయిపోతుంది. మనకు 25 కేజీల బ్యాగ్లో 250 గ్రాములు పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతాం. కలుతాయి చూసారా? రబ్బర్ బియ్యం, ప్లాస్టిక్ బియ్యం అనేవాళ్ళు ఇంతకుముందు కాదు, అవి పోర్టిఫైడ్ కెనల్స్. అవి 80-85 రూపాయలు పడతాయి కిలో. అవి 1/4 కిలో కలుపుతాం అన్నమాట. అది ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఉంటుంది వాటిలో బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, మంచిగా హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. దాని తర్వాత బ్యాక్ బోన్ బాగా మంచి స్ట్రెంత్ అవుతుంది, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ వల్ల. కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది మిస్ కాకూడదు. మీకు చాలా ఇప్పుడు ఉన్న వెల్ఫేర్ హాస్టల్స్లో మీరు చాలా అదృష్టం. 1600 రూపాయలు ఇస్తూ ఉన్నారు మీకు. అందరికీ ఇచ్చేది 1400 10th లోపల పిల్లలకు. ప్లస్ వాళ్ళకు 157.5 grams ఈచ్ టైం పెట్టాలి చికెన్. వాళ్ళు 8 సార్లు పెట్టాలా నెలకు. మీరు నెలకు 4 సార్లే 100 గ్రాములే.
ఒక్క గుడ్డు ఒకటే మీది 55 గ్రాములు, వాళ్ళది 50 గ్రాములు, అదొకటే తేడా. మిగతా అన్నీ సేమ్ ఆల్మోస్ట్ ఆల్. అయితే ఆ గురుకుల పాఠశాల కానీ ఆశ్రమ పాఠశాల కానీ మధ్యాహ్నం కర్డ్ ఇవ్వాలి మీకు, మజ్జిగ. అట్లా చెప్తున్నా. మీరు 1600తో మీరు బాగా మెయింటైన్ చేస్తే ₹53.33 పర్ క్యాపిటా జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఫిట్ అవుతుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎగ్స్ సరిగా ఇవ్వరు, మీరు అన్నీ మంచిగా ఇవ్వచ్చు అమ్మా. పిల్లలతో మాట అక్కడే ఎలా ఉంది ఇక్కడ? భోజనాలు బాగున్నాయా? నా పేరు విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరు తినే భోజనాలను పరిశీలిస్తుంటా, సక్రమంగా ఉన్నాయా లేవా, క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇవన్నీ పరీక్షిస్తాం. దాని తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కన్నా పైన అధికారులకు చెప్పి కొన్ని అవి సాల్వ్ చేస్తూ ఉంటాం. మరీ పెద్ద ప్రాబ్లం ఇక్కడ లోకల్ మీ ప్రిన్సిపాల్ కానీ మీ కేర్ టేకర్ కానీ వాళ్ళు మరీ ప్రాబ్లం చేస్తే కన్నా వాళ్ళను సస్పెండ్ చేస్తాం. అది మా ఇవి అనమాట. ఓకేనా? మీరు ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చారు, దేనికోసం వచ్చారు? మంచి చదువుతున్నారా? మరి ఆషామాషిగా చదివితే కుదరదు ఈ కాలం. చాలా కసిగా చదవాలి, పట్టుదలగా చదవాలి, మంచి గోల్స్ పెట్టుకోవాలి. అర్థమవుతుందే? మీ టీచర్స్ మంచి రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి వాళ్ళతో. వాళ్ళది పెద్ద త్యాగం. అన్ని ఉద్యోగాలు ఒక ఎత్తు, ఉపాధ్యాయ వృత్తి ఒక ఎత్తు. అది ఎంతో కష్టంతో కూడుకునేది. మీకు అరిసరి లెసన్స్ చెప్పాలా, చాక్ పీస్ పౌడర్ అంతా లోపలికి పోతూ ఉంటుంది, ఎప్పుడు నిలబడుకొని చెప్పాలా, ఎన్నో సమస్యలు, బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఉపాధ్యాయులకు. ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందరూ అనుకోవచ్చు 223 రోజులే కదా, ఏం పని ఉంది వీళ్ళకు అని. చాలా కష్టం. ఫ్యాన్ కింద కూర్చొని చేసే పని కాదు అది. మీరు మా సరిగ్గా చదవలేదంటే వాళ్ళకి బాధ, మంచి మార్కులు వస్తే ఆనందం, ఎన్నో ఉంటాయి. అవన్నీ మీరు అర్థం చేసుకోవాలా, మీ తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోవాలా. ఏ ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఇదంతా మీ భవిష్యత్తు. మీరందరూ మన ఆంధ్రప్రదేశ్ సంపద, మీ సంపద మీరంతా. ఆ సంపదను మేము ఇంకా మంచిగా అభివృద్ధి చేసుకోవాలి. మన సంపదను మనం కాపాడుకుంటామా లేదా? పోగొట్టుకుంటామా? ఇప్పుడు 10 రూపాయలు జోబులో డబ్బులు ఉంటుంది, మన సంపద, అది మనం సంపాదించింది, అది దాంట్లో పడేస్తామా? మీరు కూడా మా సంపద, మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సంపద. మిమ్మల్ని మేము పోగొట్టుకోం. మీరు మంచి భవిష్యత్తు ఉండాలా, మంచిగా మంచి ఉద్యోగాలు రావాలా. ప్రైవేట్ సెక్టార్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి అవకాశాలు. ఆ అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకోవాలా మీరంతా. అప్పుడే మీకు భవిష్యత్తు ఉంటుంది. ఓకేనా? మీకేమైనా టిఫిన్ ఇష్టం లేని టిఫిన్ ఒకటి చెప్తే నేను మారుస్తా. ఏదైనా టిఫిన్ ఉందా? నిన్నొచ్చింటే ఈరోజు మారిపోవు కదా. ఈరోజు తినేశారు. ఉప్మా తీసేద్దామా? శత్రువా మీకు ఉప్మా? బద్ద శత్రువా? ఓకే, ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదాం. ఓకేనా? కానీ ఆ రోజు ఎగ్ ఉండదు, ఆ ఎగ్గుని ఇట్లా వాడతాం. ఓకేనా? మీ కోరిక తీర్చాను. నా చివరి కోరిక ఒక్కటి ఉంది. ఇక్కడి నుంచి దాదాపు 280 మంది పిల్లలు బయటకు వెళ్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఒక 40 మంది పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత వెళ్తారు, 10th తర్వాత ఒక 40 మంది వెళ్తారు. మీరు భవిష్యత్తులో మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మీరు చాలా పేదరికం నుంచి వచ్చారు. పేదలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఏ ఆఫీస్కి పోయినా, ఎక్కడికి పోయినా, ఏం పోయినా కానీ డబ్బులు, లంచాలు, కరప్షను, బ్రైబ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీ తరం నుంచి అయినా కానీ మనం ఎంత జీతానికి సెట్ అయిపోయామో అంత జీతమే మైండ్లో పెట్టుకొని ఇదే మన సంపాదన, ఇదే మన బడ్జెట్ అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని పోవాలి. లంచాలు తీసుకోవడం, పేదలకు వాళ్ళని పీడించి పిప్పి చేయడం, ఇవన్నీ కొంచెం మీ తరం నుంచి మారాలి. బాగా మనసులో పెట్టుకోండి మీరు. ఇది చాలా పెద్ద కష్టమైన సమస్య ఇది. ఎందుకంటే అవసరం మనిషిది అట్లుంటుంది, అత్యాశ ఉంటుంది మనిషికి. ఆ అత్యాశ వల్ల, ఆ అవసరం వల్ల, ఆ డబ్బు అవసరమైన ఒత్తిడి వల్ల లంచాలు తీసుకోవడము, విపరీతంగా పీడించడము అట్లా చేస్తూ ఉంటారు. అట్లా చేసిన వాళ్ళు ఏమైనా బాగుపడుతూ ఉన్నారంటే రోగాలు, రొస్టులు, ఇంట్లో కుటుంబ కలహాలు, పిల్లలకు చదువులు రాకపోవడం, వాళ్ళ కొన్ని ఆస్తులు తగ్గిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. కర్మఫలం ఇదే జన్మలోనే ఆ కర్మ అనుభవిస్తారు. మీరు అయినా సరే భవిష్యత్తులో రాబోయే కాలాల్లో మీకు 30,000 జీతం, 30,000తోనే మీరు బడ్జెట్ చేసుకోండి. మీరు 40,000 బడ్జెట్ చేసుకున్నారనుకో లంచాలు తీసుకోవాలి. అట్లొద్దు. మనకు వచ్చిందే తృప్తి పడాలి. అప్పుడే మనల్ని దేవుడు మంచిగా ఆశీర్వదిస్తాడు. మీ ఇష్టదైవం మీకు మంచి జరుగుతుంది, మీ కుటుంబాలు మంచి జరుగుతుంది, మీ పిల్లలకు మంచి చదువులు వస్తాయి, మీ ఇంట్లో ఎటువంటి కుటుంబ కలహాలు ఉండవు. ఏ సమస్య అయినా సరే బాగా క్షుణ్ణంగా పరిశీలించి సమస్యను పరిష్కరించుకోగలరు. అది నా కోరిక. నేను ప్రతి హాస్టల్లో ప్రతి ఒక్క పిల్లలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రాబోయే కాలంలో అయినా సరే ఇంకా ఈ కరప్షన్ అనేది తగ్గించుకోవాలి మనం.
మీకు రేపు మీ పేదవాళ్ళు మీలాంటి వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. మీరు ఒక ఎంఆర్ఓ అవుతారు, లేకుంటే కానీ ఒక విఆర్ఓ అవుతారు, లేకుంటే కానీ ఇంకొక ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంటారు, లేకపోతే ఒక నీళ్ళ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఉంటారు, లేకపోతే ఒక హాస్టల్ వార్డెన్ అవుతారు, లేకపోతే ఒక హాస్టల్ డీడీ అవుతారు, ఒక రైస్ సప్లై చేసే డిఎస్ఓ అవుతారు, ఏదైనా కానీ ఒక కలెక్టర్ అవుతారు, ఇంకొకటి అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం డబ్బులు తీసుకోకూడదు. మనం న్యాయంగా పనిచేయాలా, నిజాయితీగా పనిచేయాలా, 10 మందికి మేలు చేయాలా, సాయం చేయాలా, వాళ్ళ జీవితం వాళ్ళు మనల్ని చెడ్డగా అనుకోకూడదు. మన దగ్గర డబ్బులు తీసుకున్నా లేవు, ఇంటికి పోయి ఊరుకోరు వాళ్ళు, ఇంకా చెడ్డ మాటలు అనుకుంటారు వాళ్ళను. వాడు తీసుకున్నాడు దరిద్రుడు నాశనం అయిపోవాలా అని. అట్లాంటి మాటలు అట్లాంటి శాపాలు మనకు అవసరమా? కాబట్టి మీ నుంచి కోరుకునే కోరిక అది. మీ కోరిక తీర్చాను కదా నేను, నా కోరిక తీర్చాలి. మీరు మంచిగా చదవండి, ఇష్టంగా చదవండి, ప్రేమగా ఉండండి, టీచర్లతో ప్రేమగా ఉండండి. మీరు ఇంటికి పోయినప్పుడు బాగా ఎంజాయ్ చేయండి. వీడికి వచ్చినప్పుడు నిన్న పోయారు కదా, దాదాపు 12-13 రోజులు బాగా హ్యాపీగా తిరిగారు కదా. వీడికి వచ్చినాక సమయాన్ని వృధా చేయకండి. ఈ క్షణం మరో క్షణం రాదు. నేను ఇప్పుడు మాట్లాడిన మాట వెనక్కి తీసుకోలేను, అయిపోయింది. సమయం చాలా విలువైంది. ఆ సమయాన్ని అందిపుచ్చుకొని మనం వేస్ట్ చేయకుండా ఆదివారం ఒక్కరోజు మనకు బట్టలు వాష్ చేసుకొని అట్లా ఇట్లా ఎంజాయ్ చేయండి. మిగతా రోజుల్లో ఏ రోజు ఆ రోజు పోస్ట్పోన్మెంట్ అనేది ఉండకూడదు. ఈరోజు ఇచ్చిన లెసన్, ఈరోజు ఇచ్చిన హోంవర్క్ ఈరోజు ఖతం పట్టేయాలి. లేదు పోస్ట్పోన్ చేసినామంటే మన జీవితం కూడా పోస్ట్పోన్ అవుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.